బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ సాగర తీరంలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది. సిబిఐ అధికారులు చేసినటువంటి దాడిలో విశాఖ సీపోర్ట్ దగ్గర 25,000 కేజీల డ్రగ్స్ అయితే వారికి దొరికాయి. ఇంటర్పోల్ అధికారులు ఇచ్చినటువంటి సమాచారంతో సిబిఐ అధికారులు అక్కడ రైడ్స్ నిర్వహించారు. రైడ్స్లో భాగంగా 25,000 కేజీల డ్రగ్స్ని అయితే అక్కడ పట్టుకున్నారు. ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి అడ్రస్తో కేసు నమోదు చేసినట్లుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు అందిస్తారు. సిఎస్ రావు గారు, నమస్తే సార్. నమస్తే కృష్ణ సార్, విశాఖ తీరంలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతుంది. 25,000 కేజీల డ్రగ్స్ అయితే అక్కడ సిబిఐ అధికారులు పట్టుకున్నారు. ఒక ప్రైవేట్ కంపెనీ పేరుతో ఈ డ్రగ్స్ దందా నడుస్తున్నట్లుగా కూడా సిబిఐ అధికారులు ఆ ప్రైవేట్ కంపెనీ మీద కేసు నమోదు చేసినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. సార్, దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఒకటి కృష్ణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ అనేది గత 2021 నుంచి రకరకాలుగా అసెంబ్లీ వేదిక, అసెంబ్లీ బయట చాలా పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే ఇప్పుడు తాజాగా సిబిఐ వాళ్ళు చేసినటువంటి ఆపరేషన్ గరుడ అనేటువంటి దాంట్లో ఇప్పుడు విశాఖ ఓడరేవులో పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరకడం జరిగింది. దాదాపుగా 2 లారీలు పైగా డ్రగ్స్ దొరికింది. అంటే దాని వాల్యూ కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటుంది. దీని వెనక మామూలు వాళ్ళు ఉండేటువంటి అవకాశం లేదు, చాలా పెద్ద డాన్లే ఉండేటువంటి అవకాశం ఉంది. గతంలో కూడా ఒక తాడేపల్లి డాన్ మొత్తం కూడా ఈ వ్యవహారం నడుపుతున్నారనేది తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి ఆరోపణలు. అలాగే అప్పట్లో విజయవాడ అడ్రస్ నుంచి ఆసి ట్రేడర్స్ అనేటువంటి దానికి అక్కడి నుంచి విదేశాలకు పార్సల్ అయింది. ఆ పార్సల్ పట్టుకొని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం మీద అది అప్పట్లో కలకలం రేగింది. అప్పుడు కూడా ఏంటంటే కాకినాడ పోర్ట్ నుంచి ఎవరైతే బియ్యం ఎగుమతి చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ దిగుమతి చేసుకుంటున్నారు డ్రగ్స్ అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చినాయి అప్పట్లో. సో విజయవాడకి చెందినటువంటి కంపెనీ పేరుతో అప్పుడు డ్రగ్స్ డెలివరీ అని చెప్పి అసెంబ్లీ వేదిక, అసెంబ్లీ బయట కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఇంతకీ ఆ డాన్ ఎవరు అని అంటే ఆ డాన్ దగ్గరికి వెళ్ళింది చర్చ అంతా కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అర్థమయ్యేలాగా ఆ డాన్ ఎవరు అనేది. అయితే దీన్ని పెద్ద ఎత్తున గుజరాత్ ఎయిర్పోర్ట్ నుంచి, ఎక్కడి నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి గుజరాత్ లో ఉండే ముద్రా పోర్ట్ నుంచి, ఓడరేవు నుంచి డైరెక్ట్ గా కాకినాడకు వచ్చింది అని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి ఒక చర్చ. అంటే అప్పుడు జరిగినటువంటి ప్రచారం కూడా అదే. అయితే ఆ కేసుకు సంబంధించి దాదాపుగా మూలాలు వెతుకుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఆ కేసు మూలపడిపోయింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా వ్యూహాత్మకంగా క్లోజ్ చేశారని చెప్పి అప్పట్లో వాళ్ళ మీద అనుమానాలు, అపోహలు కూడా వచ్చాయి. అయినప్పటికీ డ్రగ్స్ వ్యవహారం కానీ, గంజాయి వ్యవహారం కానీ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్, గంజాయి అడ్డగా మారిపోయింది అనేది సర్వత్రా తరచూ వినిపిస్తుంది. గంజాయికి సంబంధించినటువంటి మూలాలు కానీ, డ్రగ్స్ కి సంబంధించిన మూలాలు కానీ భారతదేశంలో ఎక్కడ తనిఖీలు చేసినా కానీ ఆంధ్రప్రదేశ్ లో బయటపడుతున్నటువంటి పరిస్థితి. ప్రత్యేకించి తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలి అని చెప్పి ఆయన స్ట్రిక్ట్ గా ఆర్డర్ చేసి ఒక ప్రత్యేకమైనటువంటి టీంని పోలీస్ ఆఫీసర్లు చేసి ఆ తర్వాత ఎంక్వైరీలు పెట్టి ఎక్కడికక్కడ మొత్తం తనిఖీలు చేస్తూ వచ్చారు. ఆ క్రమంలో ఇటీవల కాలంలో దారంపూడి విక్రమ్ అనే ఒక అతను డ్రగ్స్ కేసులో విక్రయిస్తూ దొరికాడు. నిజామాబాద్ దగ్గర దొరికాడు. అంటే అతను వైసీపీకి సంబంధించినటువంటి నేత అని చెప్పి తర్వాత తేలింది. అయినప్పటికీ అప్పుడు అతను కేసు నుంచి తప్పించాలనే ప్రయత్నం కూడా కొంతమంది చేశారు. అయినప్పటికీ తెలంగాణ పోలీసులు స్ట్రిక్ట్ గా అతన్ని అరెస్ట్ చేసి విచారించారు. హైదరాబాద్ లో అతను ఉండేటువంటి నివాసానికి కూడా వెళ్ళి అప్పుడు విచారణ కూడా చేపట్టారు. సో ఇప్పుడు తాజాగా మనం కనుక చూస్తే పెద్ద ఎత్తున మనకి ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది బ్రెజిల్ నుంచి రావడం అనేది, అది కూడా విశాఖ పోర్టుకు రావడం అనేది ఇది కలకలం రేపేటువంటి అంశంతో పాటు ఆందోళన కలిగించేటువంటి అంశం. అంటే ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తున్నాయి అని అంటే దీని వెనుక ఖచ్చితంగా రాజకీయ సంబంధించినటువంటి ప్రముఖులు ముందు ఉంటారు. వాళ్ళు మినహా ఇలాంటివి ఎవరు చేయలేరు అనేటువంటి ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి వస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అసలు ఈ డ్రగ్స్ వ్యవహారంలో వైసీపీ నేతల హస్తం ఉంది. వైసీపీ నేతల హస్తంతోనే అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ విశాఖ తీరానికి చేరుకున్నాయంటూ కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఆ వార్తల్లో వాస్తవం ఉందంటారా? 25,000 కేజీల డ్రగ్స్ విశాఖ తీరంలో దొరకడం అనేది అది
పెద్ద అంటే పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరకడం ఇదే ఆంధ్రప్రదేశ్లో మొదటిసారి. ఇంత పెద్ద మొత్తంలో అసలు వైఎస్ఆర్సీపీ నేతలకు సంబంధం లేకుండా లేదా ప్రభుత్వ పెద్దలకి సంబంధం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరికే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరు ఏంటనేది మనం గెస్ చేయలేము కానీ బట్ ప్రాథమికంగా అయితే ఒక నిర్ణయానికి రావచ్చు. డెఫినెట్ గా రాజకీయానికి సంబంధించినటువంటి ప్రముఖులు, రాజకీయానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి లీడర్లు లేకుండా ఇంత పెద్ద ఎత్తున దందా అయితే సాగదు. అదుట్లో ప్రజల నుంచి డైరెక్ట్ గా విశాఖ పోర్టుకి రావడం అని అంటే అది ఒక డాన్లు చేసేటువంటి పని. చాలా పెద్ద ఎత్తున వాళ్ళు చీకటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకే సాధ్యం అవుతుంది ఇది. సో వాస్తవంగా గతంలో 21,000 కోట్ల విలువైనటువంటి హెరాయిన్ ని పట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళా దాదాపు 2.5 లారీలు అంటే రెండు లారీల నుంచి సగం అంటే 2.5 లారీలు రోడ్లు అనుకోవచ్చు. అంటే దాదాపు 25,000 కోట్ల రూపాయల విలువైనటువంటి హెరాయిన్ ఇప్పుడు ఈ డ్రగ్స్ కు సంబంధించినటువంటి దొరికింది. ఇది సిబిఐ ఆపరేషన్ గరుడల భాగంగా వాళ్ళు రైడ్ చేస్తే అంటే ఇంత పెద్ద ఎత్తున విశాఖ వస్తుంది అని అంటే మామూలు వాళ్ళు చేసేటువంటి పని ఎవరైనా క్వశ్చన్ చేసుకుంటే మామూలు వాళ్ళకి ఎవరికి సాధ్యం కాదు. ఇది డెఫినెట్ గా దీని వెనక పెద్ద డాన్ అయితే ఉండి ఉంటారు. ఈ డాన్ కు సంబంధించిన మూలాలు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడున్నాయి అని చెప్పి ఇన్వెస్టిగేషన్ కనుక చేస్తే ఒక పెద్ద తలకాయలే బయటకు వచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ బట్టి చూస్తుంటే కనుక ఇది డెఫినెట్ గా బాంబేకి సంబంధించినటువంటి డాన్లు తరహాలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక మాఫియాని నడిపేటువంటి లీడర్లు లేదంటే రౌడీలని గూండాలని పెంచి పోషించేటువంటి లీడర్లు చేసేటువంటి పనిగా మనం దీన్ని తీసుకోవాలి. ఆషామాషా లీడర్లు అయితే ఇది నడపలేరు. ఇంత పెద్ద స్థాయిలో డ్రగ్స్ ని ప్రత్యేకించి హెరాయిన్ తీసుకురాలేరు. సో సిబిఐ టేకప్ చేసింది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక కంక్లూజన్ వస్తుంది. ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ ఈ మొత్తం ఆపరేషన్ గరుడలో భాగంగా ఈ డ్రగ్స్ ని సీజ్ చేయడం జరిగింది. సో విశాఖలో ఉండేటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ పేరుతోటి డెలివరీ అడ్రస్ కూడా ఉంది. గతంలో కూడా విజయవాడలో ఉండేటువంటి అసి ట్రేడర్స్ అనే కంపెనీ అడ్రస్ తోటి ఇది మొత్తం జరిగింది గతంలో. ఇప్పుడు మళ్ళీ విశాఖలో ఉండేటువంటి ప్రైవేట్ కంపెనీ పేరుతోటి ఈ డ్రగ్స్ వ్యవహారం నడిచింది కాబట్టి డెఫినెట్ గా దీని వెనక పెద్ద డాన్లే ఉండి ఉంటారు అనేది డెఫినెట్ గా చెప్పొచ్చు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున హెరాయిన్ అలాగే డ్రగ్స్ మత్తు పదార్థాలు బయటపడటం అనేది 25,000 కోట్ల రూపాయలు పైగా విలువైనటువంటి ఈ డ్రగ్స్ వ్యవహారం ఆషామాషి వ్యవహారం అయితే కాదు ఇది. ప్లస్ ఇది అంతర్జాతీయ ఇంటర్పోల్ ఇచ్చారు కాదు. ఇంటర్పోల్ లో భాగంగా ఆపరేషన్ గరుడలో భాగంగా సిబిఐ ఇది టేకప్ చేసింది కాబట్టి సిబిఐ టేకప్ చేసింది కాబట్టి దీని వెనుకున్నటువంటి పెద్దలు ఎవరు అనేది డెఫినెట్ గా బయటపడేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. కానీ అంత పెద్ద ఎత్తున మాఫియా నడిపేటువంటి లీడర్ ఎవరు అయి ఉంటారు అనేది ప్రశ్నించుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెద్దగా కష్టపడకుండా తెలిసిపోతుంది. అంత పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి డైరెక్ట్ గా ముద్రా పోర్టుకు వచ్చింది. ముద్రా పోర్ట్ నుంచి అది కాకినాడ పోర్ట్ నుంచి విజయవాడకి వచ్చింది. వచ్చినటువంటి సందర్భంలో ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ నుంచి రవాణా అయి గుజరాత్ ముద్రా పోర్ట్ లో నుంచి అక్కడ డ్రగ్స్ కు సంబంధించినటువంటి తీగ లాగితే డొంక విజయవాడలో కదిలింది వచ్చి. అంటే విజయవాడలో గతంలో విజయవాడని అతలాకుతలం చేసింది ఈ డ్రగ్స్ వ్యవహారం. సో ఆ సందర్భంగా ఆ ఎపిసోడ్ లో కాకినాడ పోర్టు తెర మీదకి వచ్చింది. అప్పట్లో కాకినాడ పోర్టు అనేది తెర మీదకి వచ్చింది. సముద్రపు డాన్ ఎవరైతే ఉన్నారో ఈ సముద్రపు డానే ఇదంతా చేస్తున్నారు అని చెప్పి అప్పట్లో అసెంబ్లీ బయట వచ్చినటువంటి పేరు. సో ఆ సముద్రపు డాన్ ఎవరు అనేది మనం ఇప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో గత రికార్డులు కనుక పరిశీలిస్తే ఈ సముద్రపు డాన్ ఎవరు, ఈ సముద్రపు డాను పేరు ఎందుకు వచ్చింది, ఈ సముద్రపు డానికి సంబంధించిన కొన్ని ఆధారాలను కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ బయట పెట్టడం జరిగింది. సో చాలా ఇంట్రెస్టింగ్ గా ఏపీ డ్రగ్స్ వ్యవహారం అప్పట్లో నడిచింది. తాలిబాన్ టు తాడేపల్లి అనేటువంటి టైటిల్స్ తోటి చాలా ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది అప్పుడు. సో అసలు ఈ డ్రగ్స్ దందాకి అసలు ఎవరు బిగ్ బాస్ ఎవరు అనేది కూడా చాలా ఆర్టికల్స్ రావడం జరిగింది. ఈ డ్రగ్స్ ఎపిసోడ్ మొత్తము అప్పట్లో బాగా హైలైట్ అయింది. అంటే అసలు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ ఇన్వెస్టిగేషన్ సంస్థలు చెప్పకుండానే ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం లేకుండానే ప్రజాక్షేత్రంలో ఈ డ్రగ్స్ డాన్ ఎవరు, సముద్రపు డాన్ ఎవరు, బిగ్ బాస్ ఎవరు అనేది
ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది. అక్కడ ప్రజాక్షేత్రంలో అయితే తెలిసిపోయింది. అప్పట్లో 21,000 కోట్ల విలువైనటువంటి హెరాయిన్ పట్టుకోవడం జరిగింది. సో దీన్ని ఎవరు తరలించారు అనేది కూడా బయటపడింది. కొంచెం ఇన్వెస్టిగేషన్ చేశారు పోలీసులు, కానీ అంతకన్నా ముందుకెళ్ళలేకపోయారు. అప్పట్లో అసీ ట్రేడింగ్ కంపెనీ పేరుతోటి ఈ మాచవరపు సుధాకర్ ద్వారా ఇది జరిగింది అని చెప్పేసి అప్పట్లో పోలీసులు వెలికి తీశారు. ఆ తర్వాత ఏమైందో, ఆ కేసు ఏమైందో కూడా తెలియదు. సో ముద్రా పోర్టులో డ్రగ్స్ స్వాధీనం అనంతరం కేంద్ర సంస్థలు ఏం చేసినాయి అంటే అప్పుడు తనిఖీలు చేపట్టాయి. ఢిల్లీ, నోయిడా, అలాగే చెన్నై, కోయంబత్తూరు, అహ్మదాబాదు, గాంధీధామ్, మాండ్వి, అలాగే విజయవాడ ఇట్లా తనిఖీలు చేపట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం అప్పట్లో. సో అప్పుడు కన్సైన్మెంట్ రవాణాకు ఇంపోర్టు, ఎక్స్పోర్ట్ కోడ్ అందించి లైసెన్స్ హోల్డర్ ఈ మాచవరపు సుధాకర్ ఎవరంటే ఇతను ఎక్స్పోర్ట్ అలాగే ఇంపోర్ట్ కి సంబంధించిన లైసెన్స్ హోల్డర్ ఇతను మాధవరపు సుధాకర్. ఆయన భార్యను కూడా అప్పుడు అరెస్ట్ చేశారు. అయితే ఇంత పెద్ద డ్రగ్స్ సంబంధించినటువంటి రాకెట్ లింకులు కాకినాడ పోర్టు వైపు అప్పట్లో నడిచాయి. అయితే దీని సరఫరాకి కాకినాడతో లింక్ ఉంది అని చెప్పి అప్పుడు భావించారు. ఆ క్రమంలోనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి క్రమంలోనే సముద్రపు డాన్ గా పేరున్నటువంటి మహమ్మద్ షేక్ అలీషా పేరు తెర మీదకి వచ్చింది. సో ఈ అలీషాకి ఆ తర్వాత ఈ అసీ ట్రేడర్స్ కి ఏంటి సంబంధం అనే దాని మీద కూడా అప్పుడు కొంచెం ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. లింకులు కొంచెం బయటికి తీశారు. ఆ తర్వాత మళ్ళీ ఆ ఇన్వెస్టిగేషన్ స్లో చేశారు. అప్పట్లోనే కాకినాడకు సంబంధించినటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేత మీద, అతని సన్నిహితుడి మీద చాలా ఆరోపణలు వచ్చాయి. అసలు ఈ మహమ్మద్ షేక్ అలీషా సముద్రపు డాన్ ఎవరు, ఎలా ఎదిగాడు, 1,000 కోట్ల ఇంటర్నేషనల్ డ్రగ్స్ బిజినెస్ చేసేంత నెట్వర్క్ ఎలా సంపాదించారు, అతనికి అసలు ఎవరు ఫండింగ్ చేస్తున్నారు, అతని వెనక ఎవరున్నారు, ఈ ఆలీషాకి వైసీపీ నేతలకు కొంతమందికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, మాచవరపు సుధాకర్ కు అతనికి ఉన్నటువంటి లింక్ ఏంటి, ఇలా ఆసక్తికరమైనటువంటి ఒక చర్చ అప్పట్లో జరిగింది. అయితే ఆలీషాకి చెందినటువంటి శాండ్ మెరైన్ అనే కంపెనీలో ఈ మాచవరపు సుధాకర్ అనే అతను గతంలో పనిచేశాడు. సో అలీషా ఆదేశాల మేరకే అసీ ట్రేడింగ్ కంపెనీ ఏర్పాటైందని కూడా అప్పట్లో చాలా వరకు కంక్లూజన్ తీసుకొచ్చారు ఎవరు, ప్రతిపక్షాలు. కానీ అది అఫీషియల్ గా ఇన్వెస్టిగేషన్ ఏం జరగల. అయితే ఆలీషా చాలా తప్పించుకున్నాడు. సుధాకర్ ను ముందుంచి అతను కంపెనీ పెట్టించి డ్రగ్స్ దందా నడిపించాడు అనేది అది ఆలీషా మీద పోయింది. సుధాకర్ తప్పించుకున్నాడు. సో ముద్రా పోర్టులో దొరికిన 21,000 కోట్ల విలువైన హెరాయిన్ కానీ గుజరాత్ ముద్రా పోర్టు నుంచి వయా మచిలీపట్నం పోర్టు మీదుగా విజయవాడకు ఈ రవాణా వచ్చిందని అప్పట్లో డాక్యుమెంట్లు పరిశీలించి నిర్ధారించారు ప్రాథమికంగా. సో దిగుమతులు లేవు. మచిలీపట్నం పోర్టు పేరుతో కంటైనర్లు తెచ్చి, యాక్చువల్ గా మచిలీపట్నం పోర్టు అప్పట్లో పోర్టులో ఎగుమతులు దిగుమతులు లేవు. అసలు మచిలీపట్నం పోర్టు పేరుతో కంటైనర్లు తెచ్చి వాటిని కాకినాడ పోర్టులో దిగుమతి చేసుకున్నట్టు చూపించారు. సో ఈ మొత్తం కూడా గోల్మాల వ్యవహారం అంతా కూడా ఈ సముద్రపు డాన్ ఆలీషా డైరెక్షన్ లో జరిగిందని చెప్పి అనుకున్నారు అప్పట్లో. సో గుజరాత్ నుంచి కాకినాడ నుంచి విజయవాడ, అక్కడి నుంచి మొత్తం ఏపీ మొత్తం కూడా ఈ డ్రగ్స్ వ్యాపారం దందా జరిగింది అనేది అప్పట్లో తేల్చారు. సో విదేశాలకు సైతం సరఫరా చేస్తున్నారు కాకినాడ నుంచి అని చెప్పి కూడా అప్పట్లో అనుమానించారు. సో కాకినాడ పోర్టు అట్టగా ఈ దందా మొత్తం సాగింది. ఇదంతా కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రజాప్రతినిధి అనుసంధానంలోనే జరుగుతుందని చెప్పి అప్పుడు విపక్షాలన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. సో అలీషా ఎవరు అసలు అంటే, కాకినాడ పోర్టులో మెరైన్ కంపెనీలో అలీషా గతంలో ఒక ఆఫీస్ బాయ్ గా పనిచేశాడు అతను. సో ఆఫీస్ బాయ్ గా పనిచేసి ఆ తర్వాత డాన్ గా ఎదిగాడని చెప్పి విచారణలో తేలింది. ప్రస్తుతం అయితే శాన్ మెరైన్ సహా పలు కంపెనీలకు ఆయన ఓనర్ గా ఉన్నాడు. అధికార పార్టీ నేతలతో ప్రమేయం ఉందని చెప్పేసి అప్పట్లో ఒక అభిప్రాయానికి వచ్చారు. సో లేకపోతే ఇంత పెద్ద ఎత్తున 1,000 కోట్ల రూపాయల డ్రగ్స్ రవాణా కానీ చేసేటువంటి అవకాశం లేదు ప్రభుత్వ పెద్దలతో కనుక సంబంధాలు లేకపోతే. సో అప్పుడు విచారణ జరిగినటువంటి సందర్భంగా పోలీసులు కొంతవరకు దీన్ని కొంత విచారణ చేశారు. కానీ డ్రగ్స్ కేసును డిఆర్ఐ విచారణ చేస్తుంది. యాక్చువల్ గా డిఆర్ఐ విచారణ చేస్తుంది డ్రగ్స్ కేసుని. సో డిఆర్ఐ చేయాల్సినటువంటి అవసరం ఉంది. విజయవాడ సిపి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చినట్టు అని చెప్పి అప్పట్లో విపక్షాలు కూడా క్వశ్చన్ చేశాయి. డిఆర్ఐ కదా ప్రకటించాల్సింది, విజయవాడ సిపి ఎందుకు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారని. సో డ్రగ్స్ రవాణాకు విజయవాడకు సంబంధం లేదని చెప్పి ఇక్కడ పోలీసులు తేల్చారు. అసలు డిఆర్ఐ తేల్చాల్సింది, అసలు ఎందుకు ఇక్కడ పోలీసులు తేలుస్తున్నారు అనేది అప్పట్లో వచ్చినటువంటి ప్రశ్న తెలుగుదేశం పార్టీ నుంచి కూడా.
సో ఓకే. అప్పుడు డిఆర్ఐ చేయాల్సింది వీళ్ళు చేశారు కాబట్టి అనేక అనుమానాలు వస్తున్నాయని చెప్పి అప్పుడులో విపక్షాలు చాలా వరకు ఈ ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఉమ్, సో ఈ అసీ ట్రేడింగ్ వ్యవహారం ద్వారా సుధాకర్ పాత్ర, డ్రగ్స్ దందాలకు సంబంధించిన వైసీపీ కొంతమంది లీడర్ల యొక్క వ్యవహారం, అలాగే మచిలీపట్నం పోర్టు పేరుతోటి కాకినాడ పోర్టు లో ఈ ట్రాన్స్పోర్ట్ మొత్తం జరిగినట్టు పేపర్లు చూడటం, ఇవన్నీ కూడా డిఆర్ఐ విచారణ చేసింది. కేంద్ర సంస్థలకు ఏపీ పోలీసులు సహకరించాలంటే అప్పుడు సహకరించాల పెద్దగా. ఓకే. సో దాంతో ఆ కేసు అలాగూ కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోయింది. కేసు ఉమ్, అటకెక్కిపోయింది. సో ఇప్పుడు సీన్ కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు బ్రెజిల్ నుంచి దాదాపు ఇప్పుడు పెద్ద ఎత్తున 25,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ డ్రగ్స్ బయటకు రావడం జరిగింది. సో ఉమ్, ప్రాథమికంగా ఏంటంటే ఇదంతా కూడా సిబిఐ చేపట్టింది కాబట్టి ఇప్పుడు సిబిఐ మొత్తం టేకప్ చేసి దీన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే ఒకటేంటంటే గత చరిత్రను కనుక తీసుకుంటే డ్రగ్స్ సరఫరా కానీ, డ్రగ్స్ సంబంధించిన పంపిణీ కానీ, డ్రగ్స్ దందా కానీ, ఈ సముద్ర డాన్లతోటి పరిచయాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి కొంతమందికి సంబంధాలు ఉన్నాయి అనేది అప్పట్లో డిఆర్ఐ కానీ లేదంటే ఇతర దర్యాప్తు సంస్థలు అనుమానించాయి. సో ఇప్పుడు ఓకే. బయటపడింది, బయట రావాల్సింది. అందులో ఇది ఇప్పుడు ఎలక్షన్ టైం. సో ఈ ఉమ్, ఎలక్షన్ టైంలో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికాయనంటే ఇది ఆషామాషిగా చేసినటువంటి చీకటి వ్యవహారం అయితే కాదు. ఇది ఓకే. ఖచ్చితంగా దీని వెనుక కొంత రాజకీయపరమైనటువంటి పెద్దలు ఉన్నారు. దీన్ని సిబిఐ బయట పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మొత్తం మీద ఈ డ్రగ్స్ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డాన్స్ లో కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇంపోర్ట్లు చేస్తున్నటువంటి కొంతమంది మాత్రం కొంత అలజడి పొందుతున్నారు, అలజడి చెందుతున్నారని మాత్రం మనం చెప్పవచ్చు. ఇప్పటి వరకు మనకు ప్రాథమికంగా ఈ బ్రేకింగ్ న్యూస్ చూస్తే కనుక ప్రాథమికంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం బ్రెజిల్ నుంచి ఇది విశాఖ పోర్టుకి రావడం జరిగింది. సో దాన్ని ఉమ్, పట్టుకోవడం జరిగింది, సీజ్ కూడా చేశారు కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగకపోయినప్పటికీ కూడా ఉమ్. ఇప్పుడు ప్రాథమికంగా మనం ఖచ్చితంగా దీని వెనక ఒక పెద్ద తలకాయ అయితే ఉంటుందని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది గత చరిత్రను కనుక తీసుకుంటే.